తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఒక్క కార్పొరేటర్ ఉన్న టీడీపీ అభ్యర్థి డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. ఆయనకు మొత్తం 26 ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి శ్రీనివాసులు కాకుండా 24 మంది వైసీపీకి చెందిన కార్పొరేటర్లు టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు మద్దతు పలికారు. అదే సమయంలో వైసీపీకి సపోర్టుగా ఉన్న కొంతమంది ఓటింగ్కు గైర్హాజరయ్యారు. ఎక్స్ అఫీషియో ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కూడా ఓటింగ్కు అనారోగ్య కారణాలతో గైర్హాజరయ్యారు. దీంతో వైసీపీకి 21 ఓట్లు మాత్రమే వచ్చాయి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. కార్పొరేటర్లందరూ భూమన కరుణాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితులే. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భూమన అందర్నీ నిలబెట్టుకుని గెలిపించుకున్నారు. అయితే ఇప్పుడు వారిలో అత్యధిక మంది టీడీపీ గూటికి చేరటంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఎన్నిక ముగిసిన తర్వాత ముగ్గురు కార్పొరేటర్లు భూమన కరుణాకర్ రెడ్డిని, అభినయ్ రెడ్డిని కలిశారు. తాము డబ్బులు తీసుకోలేదని, తమను బెదిరించటంతో కూటమి సభ్యులకు ఓటు వేయాల్సి వచ్చిందని వారు రోధిస్తూ భూమన కరుణాకర్ రెడ్డికి చెప్పారు. భూమన కాళ్లపై పడ్డారు. అయితే భూమన వారిని ఓదార్చారు. జరిగిందేదో జరిగిపోయిందని సర్ది చెప్పారు. తిరుపతిలో రెండో డిప్యూటీ మేయర్గా భూమన అభినయ్ రెడ్డి ఉండేవారు. ఆయన భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు. గత ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి రాజకీయాల నుంచి విరామం తీసుకుని తన టికెట్ను కుమారుడికి ఇప్పించుకున్నారు. తనకు టీటీడీ చైర్మన్ పోస్ట్ తీసుకున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ మేయర్ పదవికి, కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఎన్నికల్లో ఆయన ఘోరంగా పరాజయం పాలయ్యారు. ఇప్పుడు ఆయన రాజీనామా చేసిన రెండో డిప్యూటీ మేయర్ పదవి కోసం ఎన్నికలు జరిగాయి. తాము రాజీనామా చేసిన స్థానంలో తమ అభ్యర్థిని గెలిపించుకోలేకపోతే రాజకీయంగా సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతో ముందుగానే అందర్నీ క్యాంపులకు తరలించారు. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఖరారు చేసిన అభ్యర్థి చివరి క్షణంలో మనసు మార్చుకున్నారు. టీడీపీలో చేరిపోయారు. దీంతో ఆయనను బెదిరించారని చివరి నిమిషంలో లడ్డూ భాస్కర్ అనే కార్పొరేటర్ను అభ్యర్థిగా నిలిపారు. అప్పటికే తమ క్యాంపులో కావలసినంత మంది కార్పొరేటర్లు ఉండటంతో డిప్యూటీ మేయర్ పీఠాన్ని గెలుచుకుంటామనుకున్నారు. కానీ బస్సు దిగిన వెంటనే 4 కార్పొరేటర్లు టీడీపీ నేతలతో వెళ్లిపోయారు. కిడ్నాప్ చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తే తమను కిడ్నాప్ చేయలేదని, తమకు వైసీపీకి ఓటేయటం ఇష్టం లేకనే వెళ్లిపోయామని అన్నారు. ఈ గొడవల మధ్య 3 కార్పొరేటర్లు కూడా కూటమికి ఓటేసి గెలిపించారు. ఆ తర్వాత భూమనను కలిసి తాము డబ్బులు తీసుకోలేదని కాళ్లపై పడటం సంచలనంగా మారింది.